ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి మాత్రమే తీసాం. దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఇది చిన్న పిల్లలకి కాదు, పెద్ద పిల్లలకి. చూడమ్మా యువరాణి, నువ్వు ఎంచుకున్న వాడు సామానుడు కదమ్మా. ఈడ నీ లవరా జిల్లాలు దెంగేవాడు. ఈడు కానీ రాకపోయింటే ఆ పీతిపుట్ట రాక్షసుడితో నీ వివాహము అయిపోను తల్లి. ఈడుకి నేను కృతజ్ఞుడనై ఉన్నాను. ఏమిరా బాలక, నీ తల్లిదండ్రులు ఎవరురా? వాళ్ళని దెంకొస్తే నీ వివాహానికి ముడిపెడుదునురా. నా ఫ్యామిలీయా? అమ్మ లేదు, నాన్న లేడు, అక్క లేదు, చెల్లి లేదు, ఏ నిరంజన్. నాకు అమ్మ నాయన లేరు కానీ మా అత్త ఉంది. ఆమె సాగిందని చిన్నప్పటి నుంచి. ఆమె దెంకొస్తలే. ఒరే, నువ్వు ఒంటరి పక్షి నువ్వా? ఒరే అమ్మన పడవ భలే తగిలినవరా నాకు నువ్వా? ఎల్లరికం పెట్టి పది ఎంగతారు నిన్న. మళ్ళీ నా కూతురుని చేసుకుని ఆ గుడిసెలోకి ఏడ దెంకపోతామని ఆలోచించాను. తల్లిదండ్రులు లేరు నీకో? భలే కలిసి వచ్చినట్టు నాకా. పోయే మీ అత్తని దెంకరా పో. ఎవరల్టా? అబ్బా, నువ్వు పది తెంగేవాడు రాల్టా. గుత్త పక్కన చికెన్ పట్టి పది ఎంగేవో. నేనేం పనికి వస్తా నీకా? అతో ఒట్టనబాక. నువ్వు గాని సాకపోతే ఇంత ఎత్తేది కదా ఈ మొక్క. నా మడ్డేది కాసిందే. అమ్మైనా నానైనా నువ్వేనో ఎత్త. ఆ రాజుగోడు నేను దెంకరా మాట్లాడు. సంబంధాలు కలుపుకోవాలంట. నేను దెంకరా, మీ అత్తం దెంకరా, నేను మాట్లాడాలి నైస్గా అన్నాడు. ఏమ పదం? మహారాజుల వారికి వీరాభివందనములు. చెప్పండి మహారాజా, మీరు మా అల్లుడిని పెళ్లి చేసుకోవాలని చెప్పి నన్ను పిలువమన్నారంట కదా, ఏంటి కథ? బర్రీ అవ్వకు పడిపోద్దుతాడు ఇప్పుడు. ఎట్ట నా భార్య కూడా లేదా? ఏం లేదమ్మా, నీ మనవడు ఫస్ట్లో నా కుమార్తెని ఇష్టపడినప్పుడు నేను కోపపడి ఆ ఆవేశంతో ఆ జైల్లో దెంగి 3rd డిగ్రీ ఎక్కించానమ్మా. ఆడు అది చూసుకోకుండా, కడుపులో ఏం పెట్టుకోకుండా మళ్ళీ నా కూతుర్ని కాపాడాడు. అందుకే నేను కల్లా కప్పటం లేకుండా నా కూతుర్ని మీ కొడుకు నీ అల్లుడికి ఇచ్చి వివాహమించాలని నేను కోరుకుంటున్నాను తల్లి. ఏమంటావు? చేసిపోది ఎంగడయ్యా పెళ్ళిడికా? మాటే ఎండయ్యాడా, ఇంటి పట్నే ఉండడు అనుకో. పెళ్లి చేసుకోరా అంటే నాకు వయసు రాదంటాడు, పిల్ల దొరకలేదు అంటాడు. వీడు చేసిపోది ఎంగడయ్యా పెళ్ళి తొందరగానా? అలాగే అలాగే తల్లి. ఈ నీ కల్లుడైతే నువ్వు నాకు మరదలు వరుస కదా అవుతావా? వరుసలు కూడా కలిసిపోయినాయిలే. ఇంకెందుక, మంచి ముహూర్తం పెట్టి వేసేస్తాడు. నాయన, ద కింగ్ ఆఫ్ ఫ్లాష్ మ్యాన్ ఎంతమంది జీవితాలతో ఆడుకుంటాడ్రా వాడా, ఆడవాళ్ళ జీవితాలతోనా? ఎన్ని సంవత్సరాల నుంచి ఎతికినా కానీ నా కొడుకు దొరకడం లేదు కదరా నా మడ్డారే. ఈ మంత్రగత్త కూడా ఎట్టబడి బెంగిందో ఏమో. నేను కనిపెడతాననిందే కానీ ఈ పొడబాక వచ్చిన మాటే లేదబ్బా. వచ్చేసినా? ఏమి మహారాజా, నిన్ను చూసి చాలా దినాలైంది. నన్ను చూసి చాలా దినాలైంది. అది పక్కన దింగమ్మా. నీకు అప్పచెప్పిన పని ఎట్టబడి దింగేమో. అద్దా కింగ్ ఆఫ్ ఫ్లాష్ మ్యాన్ని పట్టుకోమని చెప్పాను నీకు నేను. నువ్వు నా మడ్డ పట్టుకోకుండా నువ్వు జీతం ఎక్కడ నా మడ్లో నుంచి వస్తుంది నీకే? మహారాజా, ద కింగ్ ఆఫ్ ఫ్లాష్ మ్యాన్ని పట్టుకోవడం మన తరం కాదు, కానీ వాడు కుమారుడు భూగ్రహంలో జీవిస్తున్నాడు. వీడి బుద్ధులు వాడికి 100% పడ్డాయి మహారాజా. ఉండు, వాడిని దెంకొస్తాను. వాడి ద్వారా వాడి తండ్రిని కూడా మనం కనిపెట్టగలం మహారాజా. నాయనా, నువ్వు చాలా సంతోషకరమైన విషయం చెప్పావు. నువ్వు తొందరగా వెళ్ళి వాడిని దెంకొని రాయడికి. మనం వాడిని పట్టుకొని వాళ్ళ నాయన్ని కూడా పట్టిపాడు దెంగాలం మనం మహారాజా. అటులనే వెళ్ళి చదును. ఒరే గంటాధిపత్యా, నువ్వు ఎప్పుడైనా బడి పోయినవురా? బడికా? ఓ వెళ్ళాను ప్రభు, నేను డిగ్రీ 3rd ఇయర్ దాకా చేశాను ప్రభు. బర్రే నా మాట, డిగ్రీ 3rd డిగ్రీ దాకా చేశాను నువ్వా? సరేగానే ఒకటేనా? ఎందుకు మహాప్రభు? సరే అంటాను, 1. నీ అవ్వటకటే. సరే సారీ 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 గంటాధిపత్యా. సరేగానే ఈసారి సీరియస్ కడతాయా? 2 2? నీ పుత్తు పుండు.
ఒరే భలే ఓడ్రీడా. మూడనా? అబ్బా ఏమిటి ప్రభు మీరు మూడు మూడు మునక్కాయ నీ పుత్రుల యాలక్కాయ. ఒరే ఒరే గంటపతి, ఒరే ఇంక లాస్ట్ ఒక్కటేరా, ఇంకా ఆరోనా? అబ్బా నేను అనను ప్రభు, మీరు భూత మాటలు తిడుతున్నారు, నేను అనను. అనకపోతే నా పగిలిపోద్ది నీకు. ఇప్పుడు నేను రాజు అను. అబ్బా ఏంటి నాయన ఇటు ఇరుక్కోపోయాను నేను. 6 నా మట గేర్రా. ఒరే గంటపతి, లేకపోతే నన్ను జైల్లో దెంగి 3rd డిగ్రీ ఎక్కించి నువ్వు సంతోషపడలే నువ్వా? కాలం అంతా ఒకసారి ఒకలాగా ఉండదురా భయ్యా, ఒక్కొక్కటి లక్కు వస్తుంది. అప్పుడులా ఇస్తా నీకు తడి. లేకపోతే నన్ను కెండలు దెంగాడమ్మ ఫస్ట్లో గుట్లు కుట్టేవాడని. ఒరే గంటపతి, ఇప్పుడు నేను రాజు కాబట్టి నువ్వు నేను ఏ చెప్పినా చేయద్దు నువ్వా? ఒకరు గింజలు చెల్లిపోతున్నాయి, ఎవరు గేర్రా. ప్రభు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకేనా తెలుసా? నేను నీ ఘంటాధిపతిని, నా ద్వారా మీరు ఎట్లాంటి పనులు చేయించుకోకూడదు, అది చట్టవిరుద్ధ నేరం ప్రభు. నేరమా ఘోరమా? ఒరే పూక్క, చెప్పిన పని చేయి, లేకపోతే నా గుద్ర నా గెనిసుకే ఎక్కిస్తా నీకు. కిండలు దేంగుతున్నావు, గేర్రా వచ్చా? ఛీ, ఇలాంటి ఒక ఉద్యోగాన్ని చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే. సరేలే, ఈ ఉద్యోగం మళ్ళీ నాకెక్కడ దొరుకుతుంది కానీ. ప్రభు ఒకరోజు జూమ్ చేసుకో, గీరేస్తా. అద్దిరా గీరుడా, సమ్మకుందరా. ఏం గీరుతున్నారా నీ అయ్యా? ఒకరు కింద గీరు. అబ్బా భలే గంటాధిపతిరావుడా. లేకపోతే ఫస్ట్ బల్ కెండలు దేంగాడు, అందుకే నా గింజలు గీరిపించినాడు చేత. బా లొకేషన్ ఏమాత్రమైనా సరిగ్గా ఉందమ్మా. రేపు పొద్దున్న నా పెళ్ళి అయిపోద్ది, నా జీవితం మారిపోద్దబ్బా. అబ్బా వెన్నెలవే వెన్నెలవే. ఒరే ఒరి ఊరి ఏంద్రదా? రెడ్డి అమ్మాని పడవ ఎవరి మాంత్రికురాలు? నేనెవరో నీకు తెలిసి ఉండాలంటే నీ తల ప్రాణం తోక్కొచ్చి ఉండాలరా. అట్టికాయ గిట్టికాయ నీ పిత్రున దొండకాయ. ఒరే ఒరే ఫ్లాష్ మేరా, ఎటపాడా బయడా? ఎటపాడాడు? ఎక్కడే ఉంటానని చెప్పాడా? ఈ దొంగనామట బయడా వంటనంటాడు కానీ వంటడా? ఎటా పోయాడో? రేపు అతను పిల్లి పెట్టుకుని ఎటపెట్టాడు? ఎట్టా పోయిందో ఈ మాంత్రికురాలు, ఒక్క పని కూడా స్పీడ్గా చేసేది రాదబ్బా. ఒరే మా అబ్బా ఎన్ని రోజులకి స్పీడ్గా వచ్చావమ్మా. ఒరే ఈడిని చూస్తుంటే ఈడు వస్తున్న చెల్లెలి పెనిమిట్టి మొగుళ్ళు లాగున్నాడే, ఆ దుర్మార్గుల్లాగానే ఉన్నాడమ్మా ఈడ. ఏమరా బాలక, ఏం పేరు నీ పేరు? ఒరేడు అమ్మని పడవా, ఎవరువా మీరా? నన్ను ఏడు దెంకొచ్చారేందువా మీరా? ఒరే నాయన, ఇది ఏం చూసేది ఒక గ్రహం లాగుంది. ఏ లేంట్లు ఉన్నారు, ఏం చేసిన అమ్మడ్డ, ఏం దేనికి దెంకొచ్చారు నన్ను మీరు? ఒరేడు అమ్మ దెంగ ఏందని మీరు? ఒరే అలిపిత్తిరు నా అమ్మడ్డ. అదురు బాబాక నేను చెప్పే జాగ్రత్తగా ఈను. మీ నీ అబ్బా వాడు చిన్న దొంగన్న మడ్డ కదురా వాడు ఎట్టా అంటాడో తెలిసినా నీకు? వాడు గ్రహానికి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని బిడ్డలుగా నిపాదెంగి వాడు వదిలి దెంగేసి ఎన్ని గ్రహాలు తిరుగుతాడన్నా కొడుకోడా. అట్టగా నా చెల్లెలను కూడా పెళ్లి చేసుకొని కనిపాదెంగి వదిలి దెంగితే నేను ఏడదాకేది? నువ్వే కదంటా నా మన్నవాడవా? నా కొడుకు ఎక్కడున్నాడు మీ అబ్బా? చెప్పురా నా కొడక. ఒరే నాయనా, ఏందువా నువ్వు చెప్పేదా? నేను ఒక గ్రహాంతి వాసి కొడుకు నేనా? ఒరేడి అమ్మాను పడవా, ఏందిరా నాకు 6 గింజలు 3 బెలకాయలు ఉన్నాయని చిన్నప్పటి నుంచి అనుకునేది నేనా? ఇది సంగతి. ఒరే తాత, అయినా కానీ నేను నీ మనవడు కదా, నా కొడక గిడక అంటువేంది? నా మాట కొట్టన్నామ గోచిపోతున్నా నామ పిలక ఎగిరిపోద్ది నా మాట గుడ్స్. మా అబ్బ నన్ను అడిగితే నాకైనా మట తెలుసు, నన్ను భూగ్రహంలో పెంచింది మా అత్త. ఆమె అనుకుంటాను ఇప్పుడు దాకా నాకైనా మట తెలుసు. బా ఇది మా ఫ్యామిలీ, ఇదే మా అమ్మేది ఇంతకీ. అబ్బా నేను అనుకున్నాను రా, మీ అబ్బ బుద్ధులు అట్నే దిగిపోండిరా నీలన్న. భూత మాటలు ఆనిముత్తేలాగా రాలిపోతున్నాయి కదా. ఇంకా నయం తట్టుడు ఒకటి రాలా నీకు. 3 బెలకాయలంటే తట్టుడు కూడా వచ్చేసి ఉంటుందిలే. ఓ మేము మంత్రగత్తా, వీళ్ళబ్బా ఈయన్ని వదిలిన భూగ్రహంలో ఒక పెట్టి ఏమైనా పెట్టాడు అని చూడం. ఆ పెట్టిలో ఒక కడియం ఉంటుంది, బంగారు కడియం. అది కాని ఉండిందంటే వీళ్ళబ్బ దొరికిపోయినట్టే.
ఒకసారి చెక్ చేసిరా పో భూగ్రహానికి పోయి. అభయ గట్టిగా పట్టుకోవాలి, నేను భలే పవర్ఫుల్ మంత్రం ఇది. ఈ గ్రహంలో నుంచి డైరెక్ట్గా మీ భూగ్రహంలోకి పెట్టిన ట్రాన్స్మిట్ గట్టిగా పట్టుకోవాలా. అల్లి బిల్లి గోడక సిల్లి మీ తాత గోసిలో ముడత సుల్లి. ఇంతంగా ఈ మంత్రగతి ఎక్కడ నేర్చుకొస్తుందా నాయన మంత్రాల. ఒరే నాయన ఎట్ట బేడు నా అల్లుడా, ఓన్ని నేను చిన్నప్పటి నుంచి గారాభంగా పెంచుకున్నానే. ఆ రాజును నా అల్లుడిని చంపేసినట్టున్నాడా బాడీ. ఒరే 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 అల్లుడా, ఒరే నువ్వేంద్రా, నువ్వు మాంత్రికురాలతో వచ్చావా? ఓయతా అవన్నీ కాదు కానీ మా అబ్బా నన్ను నీకు ఇచ్చినప్పుడు ఏదో పెట్టించినట్టు పెట్టా, మన ఇచ్చిలో పెట్టిన మొహాన్ దేంగి చెప్తాంట్లే, ఏదో కడియం గిడియం ఉందంట నా మాట. ఇగో వీళ్ళు ఊరేనంట మా అబ్బదే, ఏమో గందరగాలం మా అబ్బ మీద ఏమో కేసులు జంగతుంటారు కానీ ఇలా ఆ పెట్టిన ముందేంగో ఏంది అసలు కథ ఏమో అర్థం కావట్లే నాకు. ఒరే ఒరే అల్లుడా, ఒరే పెట్టానురా నేనా, ఉండా పెట్టి ఏడుంది పెట్టి, ఇది గొర్ర పెట్టా. ఇదేనా మంత్రగతి పెట్టా, దీంట్లో ఏముందా కడియం నా మాట ఏం లేవు. ఆ రోజు నేను ఎతికితేనా ఉండా చూస్తా. ఒరేడు అమ్మన పొడవు ఏం కడియం ఉందా, ఉరే నా మాట సరైన కడియం కదా మా ఇదా. ఉరే నాకేంది మా ఏమో అయిపోతుందా, ఒరే నాకేమో కనిపిస్తున్నాయి మా, ఏదో సిగ్నల్స్ వస్తాయి నాకా. ఇక చాలు దెంగదాం పద. ఒరే అల్లుడా, ఒరే దెంగేశాడు మళ్ళీడా. ఎట్టపోయాడు పెళ్లి పెట్టుకుని ఎగదెంగి వెళ్ళిపోయాడు. పెళ్లి కానీ ఇష్టం లేదా ఏందబ్బా. వస్తాడు నా రాజు ఈ రోజు, తిరిగి వస్తాడు నా రాజు ఈ రోజు. ఏం వస్తాడో. ఒరే నువ్వట్రా వచ్చిపోతేట్రా, ఒరే అట్ట తట్టబాకరా, నువ్వు పెళ్లి కాకముందేనా. అది ఏం కాదు కానీ తడితో ఒకసారికి నాకు ఒకరు పని పడిపోయింది, అందుకే ఈరోజు పెళ్ళి ఆగిపోయిందా. మీ అబ్బకు చెప్పి మళ్ళీ ఉన్నట్టు వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసి పోతే అంటారేమో, నా లాంటి మగాడు మళ్ళీ దొరకడు నీకు. సరే కానీ మా అబ్బా నా తల్లిదండ్రులు ఎవరు లేరని చెప్పి లేనా, ఉన్నారంటే మేము ఆయన ఏ గ్రహంలోనా. ఒక ఆమె వచ్చి మంత్రగా వచ్చి దెంకపోయింది, పెద్ద కథలేది. ఫస్ట్ నైట్ రోజా తట్టుకుంటా చెప్తాను నీ కథ అంతా. ఒక నెల రోజులు అట్ట గ్యాపి పైన ఒకరు మంచి యుద్ధం ఉన్నట్టుంది కానీ పోయేసి వస్తా, అందుకే తట్టుకోలేక నీకు తట్టేసిన. ఏమనుకోబాక గంటపతి ఆడా. ప్రభు మీరు ఎక్కడికి వెళ్ళారు? పెళ్లి ముహూర్తం దగ్గర పెట్టుకొని మీరు ఇలా తిరగడం తప్పు కదూ. ప్రభు మీరు పెళ్లి దుస్తులు ధరించండి, తొందరగా వివాహానికి రెడీ అవ్వండి. ఏమిటి చూస్తున్నారు? ప్రభు నన్ను ఎందుకు తట్టారు? తట్టకుండా కరువు దెంగతుంటే అవును నీ కూడా తడిచేస్తున్నా. అబ్బా చిన్న కొట్టుడు కాదురా నాయన ఇదా. ఓరు తాత, ఇదిగో నువ్వు చెప్పిన కడియం దాంట్లో ఉండింది తాత. కడియమా ఈ కడియం పెట్టుకొని మా అబ్బని అడగని పెట్టి నాకు అర్థం కాలేదా. ఏమన్నా దీని టెక్నిక్స్ ఉందా, టెక్నాలజీ ఉంది, ఎట్లా నాకు చెప్పు అర్థం కాలేదా. మనోడా నేను చెప్పినట్టు చెయ్యి. ఆ కడియం నీ చేతుకున్నా కదా, నువ్వు కళ్ళు మూసుకొని తేలగలి పుత్రుల నరాలన్నీ బిగిచ్చేసి బాగా ఊపిరి గట్టిగా పీల్చి ABCDF మీ అబ్బా కొద్ద టఫ్ అంట మంత్రం చదువు. మీ అబ్బాయి అన్నాడు నీకు బాగా క్లియర్గా కనిపించేస్తుంది. ఒరే భలే భలే మంత్రాలు ఉన్నాయా. సరే ఉండు, ముందు పుత్ర నరాలు బిగించాలా. కథకని బిగించేసాను, ఇప్పుడు తేలగలేయాలి కదా. ABCDF నీ అబ్బడు కుదురు టఫ్. ABCDF నీ అబ్బడు కనిపిస్తున్నాడు తాత. ఓడి ఆడో ఉన్నాడు తాత, నాకు అర్థం కావట్లే, బ్లాక్ అండ్ వైట్లో కనిపిస్తుంది బొమ్మ. కాలు మీద కాలు వేసుకొని ఏదో గ్రహం పైన ఉన్నాడు బాబా. తామర పువ్వులు అన్నీ ఉన్నాయి తాత. అబ్బా పిత్తులు నిప్పుడుతుంది. అబ్బా కనిపించింది తాత నాకు. భలే మంత్రం ఇదా. మా నాయన చిన్న చిన్న మంత్రాలు లేవు మీ కాడ. కనిపెట్టేసావు కదా, మీ అబ్బని ఎట్లేదన్నా సంపుదేంగాలి నువ్వు. ఎందుకంటే వాడు చాలా మంది ఆడవాళ్ళ జీవితంలో నాశనం చేసేస్తున్నాడు రా వాడ. మీ అబ్బాయిని నువ్వు కనికరం చూపించావంటే నీ గుద్ద దెంగడన కూడా వాడు వెనకాడోడు. వాడిని చంపి దెంగడమే బెటరు. నా మాటిని వాడు చంపి మీ అమ్మను కూడా చంపేసింది వాడేరా. ఒరే నాయన మా అమ్మని చంపేశాడా. ఒరే ఆ వాటిని చేయలు ఎట్టొస్తాయి నా కొడుకులకి. తాత మాటిస్తున్నా, మా అబ్బని చంపాయి జంగత. నువ్వు చెప్పిన స్ట్రాటజీ ప్రకారమే పోతా. పిత్తుల నరాలు బిగించి తేలగా లేచి వాడు ఎక్కడున్నాడో కనిపెట్టమని చంపేస్తా నా కొడుకుని. అబ్బో పిల్ల మొగ్గో, నన్నే చంపడానికి ఎదిరిస్తావురా నా కొడక.
నా కొడుకు అని కూడా చూడండి అమ్మట పిల్లతంది వస్తే బాధ్యంగత రారేడక రార మీ తాత పే మాటినా నా మాట గురించి తొత్తర తీర్చి బాధ్యంగత నా మాట